బంధించకు ఎదే చేరాలి రోజే చలి చెంతకు. సూర్య, సాముదిన, ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అక్క. రే కంగ్రాట్స్ రా. ఇదిగో అమెరికా పిల్ల. అమెరికా నుండి వచ్చి బంగారం లాంటి నా తమ్ముడిని కొట్టేశావు. నువ్వు గడుస్తానువే. సూర్య, సాముదిన, ఇప్పుడు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. సూర్య గారు, ఈ క్షణం కోసమే పద్మ నిద్ర కూడా పోకుండా ఎదురు చూస్తుంది. శ్రీనివాస్ గారు, ఒక మాట చెప్పండి సూర్య గారు. అంటే అది చెప్పు సూర్య. నాకు వీక్నెస్ అనేదో అన్నారు కదా, అది పోయినట్టేనా? సూర్య గారు, మీకేంటి? యు ఆర్ ఏ హీరో. అందుకే కదా హీరోయిన్ కి ప్రపోజ్ చేశాడు మా తమ్ముడు. మరి మా తమ్ముడు అంటే ఏమనుకున్నారు? పద్మా, నా కొడుకు అంతే. ఒక్కసారి మనసులో ఏదైనా అనుకుంటే ఎవ్వరి మాట విండు. అంతెందుకు, వాడి మాట వాడే విండు. పిన్ని, ఇక్కడ సినిమా డైలాగ్స్ ఏంటి? కాదురా, ఇది డైలాగ్ కాదు. సంతోషంలో అలా అలా. అవును, అమ్మకి సంతోషం వస్తే తన మాట తనే వినదు. మళ్ళీ సినిమా డైలాగా? ఏమండి, ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా, ఏది? ఒక్క నిమిషం పద్మ, 1 సెకండ్. సస్పెన్సా? ఇప్పటిదాకా ఏపుకు తిన్నారు కదే. ఓరి దేవుడు. అమ్మయ్యా, ఇద్దరూ నిద్రపోతున్నారు. భగవంతుడా, రక్షించావయ్యా. వారిని లేకపోతే ఇందాక నుంచి వాగుతూనే ఉన్నారు తల్లి కూతుళ్ళు ఇద్దరు. పైగా ఇంగ్లీష్లో మాడుతున్నారు తెలీదు, బూతులు తిడుతున్నారు తెలీదు. కాసేపు మనం కూడా విశ్రమిస్తే బెటర్. నేను కూడానా సార్? ఒరే, నువ్వు కూడా విశ్రమిస్తే అందరం ఏకంగా ఒకేసారి నిష్క్రమిస్తాంరా. నోరు మూసుకొని కొంచెం కార్ని శ్రద్ధగా నడుపు. కొంచెం జాగ్రత్తగా పోని. What happened? Driver, what happened? Mom, it's look like earthquake. భూకంపం? భూకంపం? ఒరేయ్, భూకంపం వచ్చిందంట, కొంచెం పక్క తీసుకురా. నాకు భూమి మీద చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇది భూకంపం కాదు మేడం. Then what? పంచర్, టైర్ పంచర్. ఉండండి చూస్తాను. Mom, what is this? Let's get down the car. ఇదే సర్ప్రైజ్. అమ్మో అమ్మో, నా అల్లుడు కూతురు కూడా వాళ్ళ పక్షమే. నా పక్షం ఎవరు లేరు. సూర్య గారు, సిస్టర్, కేక్ రెడీ. ఇక మీదే ఆలస్యం, వచ్చి కట్ చేయండి. రండి. పదండి పదండి. Come on. పదండి. పదులిల్లి చూస్తున్నారా? దీన్ని పట్టుకోండి ఇద్దరు. Come on, Sam. పట్టుకోండి. ఇప్పుడు కట్ చేయండి.
సాముదినా ఒకళ్ళనొకళ్ళు చూసుకుని చాలే కానీ కేక్ కట్ చేయండి. అవునవును, త్వరగా కట్ చేసేయండి. ముందు దానికో ముక్క పెట్టండి. కేక్ తినడానికి తెగ తొందర పడుతుంది. నీ మొహం, నేనేం అలా అనుకోవట్లేదు. అరవకండి కాస్త. మీరు కట్ చేయండి. అవునవును, అరిస్తే ఎలా వినపడుతుంది? వినబడటం ఏంటి పిన్ని? కేక్ కట్ చేస్తే సౌండా? కేక్ కట్ చేస్తే సౌండ్ ఎలా వస్తుంది? అబ్బా, అది కాదమ్మా. శామ్, సూర్య అసలే సిగ్గుపడుతున్నారు. మీరిలా అల్లరి చేస్తే వాళ్ళు ఇంకా సిగ్గుపడతారు. హలో సాముదినా, కాస్త ఈ లోకంలోకి వస్తే మేము సంతోషిస్తాం కదా. కట్ చేయండి. నీకు తెలుసా వాలే నీ రూపం చూడతరమా, మాయేదో చేసావే సొగసా, శ్వాసంలో చేరావే కనుమా, మనసునై నిజమే క్షణములలో మనసనేలే కనులకు వరమే అలజడికే పిలుపయిందే. God bless you, my dear children. సంతోషంగా ఉంది బాబు, చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరిని ఇలా పక్కపక్కన చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతకాలంగా నా మనసు మనసులా లేదు. ఏనాడు లేనిది మన ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు నా మనసుని చాలా కలవరపరిచాయి. పద్మ పెళ్లి తర్వాత నా మనసు కాస్త కుదుటపడింది. కానీ మీ ఇద్దరిని ఇలా చూసిన తర్వాత నా మనసు పూర్తిగా కుదుటపడింది. అల్లకల్లోలం సృష్టించిన తర్వాత సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ప్రస్తుతం నా మనసు అలాగే ఉంది. అతిథిగా వచ్చి ఆత్మీయురాలుగా కలిసిపోవడమే కాకుండా మన వజ్రపాటి వంశానికి ఆణిముత్యం లాంటి కోడలు మన ఇంట్లో అడుగు పెట్టబోతోంది. ఇది ఇంకా ఆనందంగా ఉంది సూర్య. ఈ శుభ సందర్భంలో ప్రొపరేటర్ గారు కూడా ఉండుంటే ఎంతో సంతోషించేవారు. నానమ్మ, తాతగారు ఎక్కడున్నా ఆయన మనసు మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మన ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంటుంది. అవును బాబు. అమ్మా జయంతి, అత్తగారు, అమెరికన్ స్టైల్లో శామ్కి ప్రపోజ్ చేస్తాను నాయనమ్మ అని సూర్య అడిగాడు కాబట్టి ఇది మన సాంప్రదాయం కాకపోయినా వీళ్ల సంతోషం, మీ అందరి సంతోషం కోసం నేను ఒప్పుకున్నాను. అంతా బాగా జరిగింది. ఇప్పుడు మన తెలుగు వాళ్ళ సంప్రదాయం ప్రకారం బంధుమిత్రుల సమక్షంలో వీళ్ల నిశ్చితార్థం జరిపించాలి. పెద్దలుగా అది మన బాధ్యత కదా.
కాబట్టి రేపు ఉదయం మన పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థ ముహూర్తం పెట్టిద్దాం. ఆ తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాలి కదా. ఉమ్? ఇవన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాలి కదా. ఆ? ఇంకో ముఖ్య విషయం, నిశ్చితార్థ సమయానికి శామ్ వాళ్ళ అమ్మగారిని నాన్నగారిని ఇక్కడికి రప్పించే ఏర్పాట్లు చూడండి. వాళ్ళని సాదరంగా ఆహ్వానించి తప్పకుండా వచ్చేలా చేయండి. ఆ బాధ్యత మీ ఇద్దరిదే. అలాగే అత్తయ్య గారు. గాడ్ బ్లెస్ యూ. అమ్మమ్మ మామ్ని యాక్సెప్ట్ చేసింది, తీసుకురమ్మంది. బట్ మామ్ ఎలా రాగలదు? డాడ్ మామ్ని ఇలా తీసుకురాగలరు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సాముదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? సడన్ గా ఇలా అయిపోయేవెందుకు? నో నో నో, నథింగ్. సాముదినా, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నీ కోరిక నెరవేరింది, మా తమ్ముడు కోరిక నెరవేరింది, దాంతో పాటు మా అందరి కోరిక నెరవేరింది. చివరికి నీ చేదు కాఫీ నీ వాడయ్యాడు. పద్మావదన, ఇంత పెద్ద వజ్రపాటి కుటుంబంలోకి కొడల్ ప్లేస్లో ఎంటర్ అవుతున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో లక్కీ. ఏమి లక్కీనో, నన్ను మాత్రం తెగ టెన్షన్ పెట్టింది. నేనా? కాదా? తప్పు. చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని అలా అనకూడదు. ఆహా, అవునా? నువ్వు చిన్నపిల్లవా? కాదా? ఏ నిజం కాదా? ఎలా అవుతుంది? ఏంటమ్మా నువ్వు? సారీ దగ్గర నుండి రింగ్ వరకు నువ్వు మాత్రం నన్ను టెన్షన్ పెట్టలేదా? నీ కోసమే కొనాలని తెలిసి మళ్ళీ అడగటం ఎందుకు? అసలు నేను అడగడం ఏంటి? నువ్వే చెప్పాలి కదా. చెప్పలేదు. అయితే ఏంటి ఇప్పుడు? ఇదిగో ఇలాంటివి నా దగ్గర నోనో. ఏంటి నోనో? నిన్ను ఇన్నాళ్ళు చూసింది ఆ చూపులే కదా, ఇంకా ఆ చూపులేందుకు? అంతే కదా మరి. నేను మాట్లాడుతున్నా, పక్క నుంచి వెళ్తున్నా, ఎదురుగా వస్తున్నా, పక్క చూపులు చూస్తుండేదానివి కదా. నేనేమలా చూడలేదు. నిజం మీ ఆడవాళ్ళు ఎప్పటికి ఒప్పుకోవాలే గాని ఇప్పుడైనా డైరెక్ట్ గా చూడొచ్చు కదా, ఎందుకు దొంగ చూపులు? చూస్తాను, నాకేంటి భయం? కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాను. గుడ్, వెరీ గుడ్. ఇలాగే ఇవ్వాల్సిందేదో కూడా ఇచ్చేస్తే. ఏమివ్వాలి? ఇది కూడా నేనే చెప్పాలా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఓకే ఓకే.
నేను అమెరికన్ స్టైల్లో విల్ యూ మ్యారీ మీ అని అడిగాను. నువ్వు బిలియన్ టైమ్స్ అన్నావు. ఆ తర్వాత నేను రింగ్ తొడిగాను కదా. సో వాట్? అదే అమెరికాలో అయితే రింగ్ తొడిగిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఓ నీకు తెలీదా? అయితే సర్లే. తెలీదని ఎవరన్నారు? మరి తెలిస్తే చెప్పొచ్చు కదా. ఏముంది, రింగ్ తొడిగాక హక్ చేసుకుని కిస్. అదే అదే. మరి అది ఎవరు చేస్తారు? ఎవరు చెయ్యాలి? అంటే అది ఎవరు చేస్తారు? అది ఫైనల్ డిసిషన్ అమ్మాయి తీసుకున్న తర్వాత అబ్బాయి రింగ్ తొడుగుతాడు కదా. మరి అలాంటప్పుడు అమ్మాయే అబ్బాయిని హక్ చేసుకుని కిస్ ఇవ్వాలి కదా. అవును. మరి అయితే హక్ చేసుకుని కిస్ ఇచ్చుకో. ఓకే. నో 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 నో, దట్ ఐ కాంట్. బట్ ఐ క్యాన్. నా వల్ల అవుతుంది. తెలిసినప్పుడు ఈ టైం వేస్ట్ ఎందుకు? ఏమన్నా? నేనేం అనలేదు. ఏదో అన్నావు. శ్యామ్ శ్యామ్, గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. పదనిస పాడుతుంది ప్రాణం పలుపుల వింత యాసలో. నీ పెదాలు తప్పయే వరాలు వద్దని వినాలనుంది నువ్వే అంటే. ఈ క్షణాలు తప్పయే క్షణాలు వద్దని అనాలనుంది నీతో ఉంటే. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో. పదనిస పాడుతుంది ప్రాణం పలుపుల వింత యాసలో. లిల్లీ, నువ్వు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చెయ్యి. చిచి, ఏంటిది? ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారని తెలీదా? ఇలా రింగ్ తొడిగితే అలా దగ్గరైపోతారా? పెళ్లి గిల్లి కానక్కర్లేదా? లిల్లీ, ఏంటా మాటలు? వెళ్ళు. ఎందుకు వచ్చావు? వెళ్ళాలంటే కేక్ కావాలి. కనీసం ఒక కేక్ ముక్కిచ్చి తిని చెల్లి అన్నావా? కనీసం సామోదిన నువ్వైనా అన్నావా? అయ్యో లిల్లీ, ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఈ చెల్లిని పూర్తిగా మర్చిపోతావన్నయ్యా. ఇప్పుడేంటి, నీ కేక్ ముక్క కావాలి అంతే కదా? అంటే ఇంత అడిగినా కూడా ఇవ్వవా? ఇస్తా. ఇదిగో. చాలా? లేదంటే ఇది మొత్తం ఇచ్చేనా? లిల్లీ, పక్కకెళ్ళి తినొచ్చు కదా.
ఇక్కడ తింటే ఏమైంది? అంటే అది నీకు అక్కడైతే కూర్చొని తింటాను. అర్థమైందిలే. మేం ప్రేమించుకోవాలి వెళ్ళు అంటావు అంతే కదా. వెళ్తానులే. ఎంత లేదు, ఎన్ని మాటలు మాట్లాడుతుంది. నూరా, సారీ ఫర్ ద ఇంటరప్షన్.